మన అందరి ఇళ్లలో కొలువుతీరిన దేవుళ్లకు రామాయణ మహాభారతంలోని ఘట్టాలకు ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని ఇచ్చినదెవరో తెలుసా మీకు? అతనే రాజా రవివర్మ. అతను ట్రావెంకోర్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే బయట తను చూసిన వాటిని బొగ్గుతో గోడపై గీసేవారట. అతని బాబాయి రాజరాజవర్మ ఒక చిత్రకారుడు. అతను రవివర్మలోని కళను గుర్తించి చిత్రలేఖను అభ్యసించడానికి ప్రోత్సహించాడట. రవివర్మ భారతీయ సంస్కృతికి పాశ్చాత్య మెలకువలు జోడించి అనేక చిత్రాలను రూపొందించారు. రవివర్మ దృష్టిలో ప్రపంచంలోకెల్లా మన దక్షిణ భారతదేశానికి చెందిన స్త్రీలే చాలా అందమైన వారు. అందుకే తన అనేక చిత్రాలలో ఆడవారి చిత్రాలను సాంప్రదాయ కట్టుబొట్టుతో గ్రామీణ వాతావరణంలో రూపొందించారు. 1873 జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతి గెలుచుకొని రవివర్మ ప్రపంచానికి మన భారతదేశ సత్తాను చాటారు.